పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం. అపోస్తలుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 28 నుండి 31 వరకు చదువుకున్నాం. కాబట్టి దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక. వారు దాని విందురు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారినందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. చదవబడిన ఈ లేఖనాల కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపా కనికరములు గల మా దేవ, కరుణావాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువా, మీ గణనామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన వాడవు. మీ కృపతో జ్ఞాపకం చేసుకుని మా ఎడల విశేషమైన మీ జాలిని కుమ్మరింపజేసిన వాడవు నీవే మా ప్రభువా. ఏ యోగ్యత లేని మా పట్ల ఇంతటి గొప్ప ప్రేమ చూపినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? ఏమిచ్చినను రుణస్థులమే. అంత గొప్ప కార్యం, పుణ్యకార్యం మా పక్షంగా మీరు చేశారు. ఏ యోగ్యత లేని మా ఎడల మీరు చూపించిన దయావాత్సల్యమును బట్టి నేటికి మేము సజీవులుగా మీ సన్నిధాన వర్తనులుగా మీకు సాక్షులుగా జీవించడానికి కృప చూపినందుకు స్తోత్రములు ప్రభువా. అపోస్తలుల కార్యముల గ్రంథం ఆఖరు పాఠాల్లో ఉన్నాం. మీరే ఈ దినం కూడా మాతో మాట్లాడి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని మా ప్రభువైన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథములో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు ఒక్కొక్కటిగా మనం వింటూ వస్తున్నాం. దాదాపుగా అమూల్యమైన విషయాలు, ఆధ్యాత్మికమైన సంగతులు ఇప్పటికీ చాలా విన్నాం. 28వ వచనములో దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక అన్నాడు. అన్యజనుల వలననైన ఈ రక్షణ అనలేదండి. దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నది. అన్యజనుల యొద్దకు దేవుని వలననైన రక్షణ పంపబడింది అన్నాడు కదా. ఇదే అపోస్తలుల కార్యముల గ్రంథములో 13వ అధ్యాయంలో 26వ వచనం, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది అన్నాడు. దేవుని వలననైన రక్షణ అన్యుల యొద్దకు పంపబడింది.
ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. అంటే యూదుల యొద్దకు పంపబడింది రక్షణ వాక్యం, అన్యుల యొద్దకు పంపబడినది రక్షణ వాక్యం. ఎందుకు ఈ రక్షణ వాక్యము పంపబడింది అనంటే, దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట 4వ అధ్యాయం 12వ వచనములో, 4వ అధ్యాయం 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అన్నాడు. గమనించారా? ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఏ నామమున రక్షణ లేదు, ఈ నామముననే. అంటే దేవుని వలననైన ఈ రక్షణ అందుకే అన్యుల యొద్దకు వచ్చింది, అందుకే యూదుల దగ్గరకు పంపబడింది. పంపబడినట్లుగా మనము చూస్తున్నాం. కనుక ప్రతి వ్యక్తి కూడా ఏమవ్వాలి? రక్షణ పొందాలి. ఎక్కడ నుండి రక్షణ పొందాలి చెప్పాడు. 2వ అధ్యాయంలో 40వ వచనంలో, 2వ అధ్యాయం 40వ వచనంలో, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మూర్ఖులగు ఈ తరమునకు వేరై రక్షణ పొందండి. ఈ తరం ఏ తరం? మూర్ఖతరం. కనుక ఈ తరానికి ఏం కావాలి? వేరు కావాలి. వేరై ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఎంత గొప్ప మాట! ఈ మూర్ఖతరానికి వేరవ్వాలి. వేరైనటువంటి వారు రక్షణ పొందాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట మనము ఆలోచన చేస్తే మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి ఈ సత్యాన్ని మనం గమనించాలి. మూర్ఖులగు తరం. మూర్ఖులంటే ఎవరు? సహజంగా అప్పుడప్పుడు ఇలా పిలుస్తూ ఉంటారు. చెప్పిన మాట వినకపోయినా, చెయ్యొద్దన్న పని చేసిన వాళ్ళని ఏమంటారంటే మూర్ఖులు అంటారు. మూర్ఖులు. నిజమే. వారు మూర్ఖులు. అందుకని ఆ మూర్ఖులు మనకు కష్టమే గనుక ఆ తరము నుండి వేరై రక్షణ పొందాలి. రక్షణ పొందాలి. ఎందుకంటే అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 25వ వచనములో, అపోస్తలుల కార్యముల గ్రంథం 7:25లో, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురు అని అతడు తలంచాడు. కానీ వారు గ్రహింపరైరి అనే మాట ఇక్కడ వ్రాయబడిన దేవుడు రక్షణ దయచేస్తున్న సంగతి. ఎందుకంటే ఈ నామముననే రక్షణ. మరి ఏ నామమున రక్షణ లేదు? ఇంకా దేవుడు ఎంతెంత గొప్ప ఆలోచన, ఆసక్తి గల వారి విషయంలో. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే, 11వ అధ్యాయం 14వ వచనంలో, నీవును నీ ఇంటివారు
ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్తాడు అని చెప్పాడు. గమనించారా? అంటే రక్షణ ఎవరెవరు పొందాలి? నీవు నీ ఇంటివారు, యూదులు గాని అన్యులు గాని, నీవెవరవైనా సరే ఈ నామముననే రక్షణ పొందాలి. అందుకే దేవుడు రక్షణ దయచేయుచున్నాడు. రక్షణ వాక్యము పంపబడి ఉన్నది. రక్షణ అన్యజనుల యొద్దకు వచ్చింది. మరి రక్షణ పొందాలంటే ఏం చేయాలి? అపోస్తల కార్యాలు 16:30లో వారు అడిగారు. 16:30 అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలని అడిగాడు. అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేం చెయ్యాలని అడిగాడు. మీరు ఎప్పుడైనా అడిగారా? అడిగితే ప్రభు ఏం చెయ్యాలి? రక్షించబడాలంటే ఏం చెయ్యాలి? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 21వ వచనం. అపోస్తల కార్యాలు 2:21. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షింపబడుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ప్రభు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన చేసే వారందరూ ఏమవుతారు? రక్షణ పొందుతారు అన్నాడు. రెండవ మాట, అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 11వ వచనం. 15:11 బైబిల్ చూస్తున్నారా? 15:11 ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము గదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. ప్రభువైన యేసు కృపచేత మనకేమున్నది? రక్షణ ఉన్నది. ఎవరికి? నమ్మేవారికి. ఒకటి, ప్రార్థించే వారికి రక్షణ. 2, నమ్మేవారికి రక్షణ. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 31లో 16:31లో అయ్యలారా, రక్షణ పొందాలి, నేనేం చేయాలంటే రక్షణ పొందాలని చెప్పారు. ఎలా పొందుతావో కూడా చెప్పారు 16:31లో. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచితే నీవు నీ ఇంటి వారందరూ రక్షించబడతారు. ఒక్కరు గాని సంపూర్ణంగా మారితే ఆ ఇంటిలో ఉన్న వారందరూ రక్షణ పొందుతారండి. కనుక మొదట నీవు రక్షించబడ్డావా లేదా? ఒకవేళ పొందకపోతే ఇదిగో రక్షణ వాక్యము నీ యొద్దకు వచ్చింది. యూదుడైనా అన్యుడైనా ఈ నామముననే రక్షణ పొందాలి. ఏ నామమున రక్షణ పొందలేము. మూర్ఖతరమునకు వేరై రక్షణ పొందాలి. ప్రభునామమున ప్రార్థన చేస్తే రక్షించబడతాం. కృపచేత నమ్మిన వారికి రక్షణ. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారికి రక్షణ. దేవుని వలననైనా ఈ రక్షణ. అందుకే ప్రియులారా, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములో 47వ వచనంలో ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు
రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సంఘములో చేర్చబడడానికి కారణం రక్షణ. పరలోకములో ప్రవేశించడానికి కారణము రక్షణ. అందుకే అనుదినము వారితో చేర్చబడుచున్నారు అని చెప్పాడు. మరి సంఘములో చేర్చబడిన అనుభవం ఉన్నదా? లేదు. సంఘమునకు వెలుపలనే ఉన్నారా? ఆ విషయాన్ని కొంచెం మీరు జాగ్రత్తగా గమనించండి. సంఘములోనే ఉన్నారా? సంఘమునకు వెలుపల ఉన్నారా? సంఘమునకు వెలుపల ఉంటే ప్రమాదం. సంఘము లోపల ఉంటే ప్రయోజనం. సంఘానికి వెలుపల ఎవ్వరూ ఉండొద్దండి. ఎందుకంటే రేపు సంఘం ఎత్తబడుద్ది. సంఘము వెలుపల ఉన్నవారు విడువబడతారు. విడువబడినప్పుడుండే ఆ బాధ ఇంత అంతా కాదండి. ఎంతో క్షోభ. నిత్యాగ్ని గంధకములతో మండు గుండములో శిక్షను అనుభవించాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఆ శిక్ష నుండి తప్పించుకొని నిత్యత్వములో అమరత్వము కలిగిన వారుగా ఉండాలని తేటగా పౌలు సంగతిని వివరించాడు. అవును ప్రియులారా, పౌలు అపోస్తలుల కార్యముల గ్రంథములో 28వ అధ్యాయం 28వ వచనములో దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక, దాని విందురుగాక. విందురుగాక అంటే పుట్నోట్లో ఏమనుందండి? అతడి ఈ సంగతులు చెప్పిన తరువాత యూదులు తమలో తాము తర్కించుకొని వెళ్ళిపోయిరి. విందురుగా కాని అక్కడుంటే వెళ్ళిపోయిరి అని పుట్నోట్లో ఉంది. అంటే దేవుని వలననైన ఈ రక్షణ మీరు పొందాలి అన్నప్పుడు వారు వినకుండా వెళ్ళిపోయారు అన్న సంకేతం పుట్నోట్లో ఉంది. అయితే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా వింటారు. దేవుని వలననే ఈ రక్షణ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మెస్సియాగా వచ్చారు. ఆయనను మీరు నమ్మలేదు. వచ్చింది రక్షకుడే, కానీ మీ ఆలోచన విధానము వేరు అన్న పదం మనకిక్కడ అర్థమవుతుంది. నిజంగా వారేం చేశారు అని అన్నప్పుడు 13వ అధ్యాయం 46వ వచనం ప్రకారంగా వారు త్రోసివేశారు అని మనం చెప్పాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఎలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించననిది. యూదుల యొద్దకు రక్షణ వాక్యం వచ్చింది, కానీ వారు దానిని త్రోసివేశారు. అన్యుల యొద్దకు దేవుని వాక్యము పంపబడింది. బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు పంపబడితే వారు అన్యజనుల దగ్గరకు వెళ్ళారు. యూదులు దానిని త్రోసివేసిరి, అపాత్రులనుగా ఎంచుకొనిరి అనే మాటలు ఈ వచన భాగంలో మనము చూశాం. వారు త్రోసివేసిన దానిని బట్టి మనకు ఈ రోజున రక్షణ భాగ్యం కలిగింది అని చెప్పడానికి ఏ సందేహము లేదు.
18వ అధ్యాయం 16వ వచనం. త్రోసివేశారు ఆ రక్షణ వాక్యాన్ని, తోలివేశారు అన్నాడు ఇక్కడ. 18:16 వారిని న్యాయపీఠము ఎదుట నుండి తోలివేసెను. న్యాయపీఠము ఎదుట నుండి తోలివేసెను అన్నాడు. ఏమండి, త్రోసివేశారు, ఆ, తోలివేశారు, త్రోసివేశారు, తోలివేశారు అని చెప్తున్నాడు. మరి వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారు అని చెప్పలా? 16వ అధ్యాయములో పుతోను దెయ్యం పట్టినామే, వారు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారు. కావాలంటే ఒక వచనం చదివేయండి, మీకు కూడా పనిలో పని. 16వ అధ్యాయం 17వ వచనం. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారు. రక్షణ మార్గమును ప్రచురించువారైతే వీరేం చేశారు? త్రోసివేశారు, తోలివేశారు. న్యాయపీఠము ఎదుట నుండి తోలివేశారు. రక్షణ వాక్యము యూదుల యొద్దకు పంపబడితే వారు త్రోసివేశారు, వారు తోలివేశారు. అందువల్ల అన్యులమైన మన యొద్దకు ఆ రక్షణ వాక్యము వచ్చింది అనే మాట మనము చూస్తున్నాం. దేవుడు చెప్పాడు సారిసారికి ఎక్కడికి వెళ్ళమని. అపోస్తల కార్యాలు 22:21 అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను. ఎక్కడ పంపిస్తానన్నాడు దేవుడు? అన్యజనుల యొద్దకు పంపిస్తానన్నాడు. నువ్వు వెళ్ళాలి, రక్షణ మార్గమును ప్రచురము చేయాలి, రక్షణ వాక్యమును ప్రజలకు చెయ్యాలి, ప్రతి వారిని రక్షణలోనికి నడిపించాలి. అన్యులన, యూదులన, రాజులన, అధికారులన, ఏ ఒక్కరినైనా రక్షణలోనికి నడిపించాలి. అన్యుల యొద్దకు వెళ్ళు అని దేవుడే పంపినట్లు దైవలేఖనంలో మనము చూచాం. ప్రియులారా, ఈ వచన భాగము యొక్క వాస్తవం దేవుడే ఏం చెప్పాడు? ఒక ప్రవచనపు సంగతి ఉన్నది. యెషయా గ్రంథములో 40వ అధ్యాయములో 5వ వచనాన్ని చదివితే 45లో యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాని చూచెదరు. అందుకే సర్వశరీరులు దానిని చూడాలి గనుకని వెళ్ళమని చెప్పినట్లు చూస్తున్నాం. వెళితే యూదులేమో త్రోసివేశారు, కొందరు అన్యులేమో విశ్వసించారు. అవును ప్రియులారా, కొందరు త్రోసివేశారు, కొందరు విశ్వసించారు. ఆలోచన చేయండి. మనము విశ్వసించిన గుంపులో ఉండాలి కానీ త్రోసివేసిన గుంపులో మనము ఉండకూడదు. కాబట్టి ప్రభు పిల్లలమైన మన జీవితంలో దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ వాస్తవిక సత్యాలు గుర్తించాలి. ఎందుకంటే నమ్మే ప్రతివానికి ఏం కలుగజేస్తుంది? సువార్త రక్షణ కలుగజేస్తుంది. రోమాపత్రిక 1:16. రోమాపత్రిక 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త అనేది అది దేవుని శక్తి.
సువార్త చెప్పడం అది దేవుని శక్తి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభు పిల్లలమైన మన జీవితంలో తప్పనిసరిగా సువార్త చెప్పాలి. సువార్త చెప్పాలి. సువార్తలో దేవుని శక్తి ఉన్నది. నిన్న సేవకులే చాలామంది తీర్మానాలు చేశారు. ప్రభు ఎంత గొప్ప కార్యం చేశాడో మీరు కళ్ళారా చూచి ఉండుంటే ఎంత బాగుండో అని అనిపిస్తుందండి. ప్రియులారా, దేవాది దేవుడు వస్తారులేండి, ఇంకా జూమ్ లింక్ తయారు చేయలేదు వారి కోసం. అన్ని నంబర్స్ అన్నీ ఇచ్చారు. కాబట్టి దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే రక్షించబడకుండా ఉండలేరు. ప్రతి వ్యక్తి రక్షించబడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మొదట యూదుల దగ్గరకు వచ్చాడు. వారు దానిని పట్టించుకోలే. ఆ తర్వాత అన్యుల దగ్గరకు వెళ్ళమని చెప్పాడు. కాబట్టి మనకి ఎలాగూ కలిగింది? రోమాపత్రిక 11:12 ప్రకారంగా రోమాపత్రిక 11:12 రాస్తున్నారా? 11:11. కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా, అట్లనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును అన్నాడు. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యం, వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగేను అన్నాడు. యేసుప్రభు ఎవరి దగ్గరకు వచ్చారు? ఆయన స్వకీయుల యొద్దకే ఆయన వచ్చాడు. కానీ వారు తొట్రుపాటు వలన ఆ రక్షణ భాగ్యము మనకు కలిగింది. కనుక ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే తక్షణమే రక్షణ పొంది దేవునికి ఎంతో మహిమకరంగా జీవించవలెనని ప్రభుపక్షముగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మంచిది. ప్రభునందు ప్రియులారా, పౌలు తన అనుభవములో అనేక పర్యాయములు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక పర్యాయములు యూదులు త్రోసివేయగా అన్యజనులు విని విశ్వసించి రక్షించబడ్డారు అని బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. నిజమండి. వారు త్రోసివేయుటను బట్టే ఆ భాగ్యము మనకి కలిగింది. ఆ భాగ్యము మనకి కలిగింది. అవును గదా? 13వ అధ్యాయం 46లో ఏమనుకున్నాం? వారు దానిని త్రోసివేశారు అని చెప్పాడు. 48లో ఏం జరిగింది? అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. 14వ అధ్యాయం 27వ వచనములో 14వ అధ్యాయం 27వ వచనములో వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండిన చేసిన కార్యములన్నీయు అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించిరి. అన్యజనులు విశ్వసించుటకు ఆయన ఏం చేశాడు? ద్వారము తెరచిన సంగతి. అన్యజనులు అనేకులు ప్రభు నమ్ముకున్నారండి. కాబట్టి ఆ ఒక్క వచనములో
ఎంత గొప్ప సత్యం దాగి ఉందో మీకు అర్థమైంది కదా. ఏ వచనం? 28, 28 కదా. 28, 28. దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక, దానిని వారు దాని విందురు అన్నాడు. ఇక పౌలు 2 సంవత్సరములు, 30వ వచనం 31వ వచనం, 2 సంవత్సరములు పూర్తిగా అద్దె ఇంట కాపురముండి ప్రపంచమునకు కేంద్రముగానున్న రోమా పట్టణములో దేవుని వాక్యం ధైర్యముగా బోధించాడు. ప్రపంచానికే కేంద్రంగా ఉంది ఆ రోజుల్లో రోమా పట్టణం. దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు యేసుక్రీస్తును గురించిన సంగతులు బోధించుచూ ఉన్నాడు ప్రియులారా. నిజమే, ఆయన బోధిస్తూ ఉన్నాడు. రాజ్యమును గురించి, దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తును గురించి వివరముగా బోధిస్తున్నాడని మనము చూస్తాం. 23వ వచనములో మనము చూడవచ్చు. 4వ అధ్యాయం 29, 31లో కూడా మనము చూడవచ్చు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మత్తయి సువార్త 28, 19 నుండి 20 వచనాలు యేసు ప్రభు చెప్పారు, బూదిగంతములకు వరకు వెళ్ళి నాకు శిష్యులనుగా తయారు చేయండి అని. కనుక పౌలు రోమాలో ఉన్న విషయముతో అది సంఘ క్లుప్త చరిత్ర గ్రంథాన్ని లూకా ముగించాడు. సంఘ క్లుప్త చరిత్ర గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథం, సంఘ క్లుప్త చరిత్ర గ్రంథం, దాన్ని ముగించాడు. ఆఖరిలో ఈ రక్షణను గూర్చిన విషయాలు చాలా వివరంగా చెప్పి ముగించాడు. అపోస్తలుల కార్యాలు 1:8లో క్రీస్తు మాటలు ఎలా నెరవేరాయో చూపించాలని అతని ఉద్దేశం. ఇప్పుడు చెప్పండి, బూదిగంతముల వరకు అయినను మీరు శక్తి నొందెదరు. 1:8 అదే కదా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు యెరూషలేములోను, యూదయలోను, గలిలయ ప్రాంతములోను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. బూదిగంతముల వరకు సువార్త వ్యాపించింది. మనం విన్నాం ఎంత తేటగా కదా. రక్షణ వాక్యం యూదుల యొద్దకు పంపబడింది, అన్యుల యొద్దకు పంపబడింది. ఎందుకంటే ఈ నామమునని రక్షణ పొందాలి, మరి ఏ నామమున ఎవరు రక్షణ పొందలేరు. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక సంగతులు దైవ లేఖనంలో మనము చూడగలిగాం ప్రియులారా. నిజంగా అయ్యలారా రక్షణ పొందాలంటే ఏం చేయాలో 3 మాటలు విన్నాం. కృపచేత నమ్మాలి, ప్రభునామమున ప్రార్థన చేయాలి, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి, వారందరూ రక్షించబడతారు. కనుక క్రీస్తులో ఈ మాటలు ఎలా నెరవేరాయో చూపించాలని అతని ఉద్దేశం. అప్పటికి అతని పని పూర్తి అయ్యింది. దేవుడు చెప్పాడుగా, రాజుల ఎదుట, ఇశ్రాయేలుల ఎదుట, అన్యుల ఎదుట అతనిని నేను నిలువబెడతానని అననీయతో చెప్పాడా లేదా? ఆ మాట దేవుడు నెరవేర్చాడు కదండి. ఎంత గొప్ప సత్యం ఉందండి. కనుక పౌలు చక్రవర్తి ఎదుట కనబడి తీర్పు గురికాక ముందు అతడు ఈ చరిత్ర వ్రాసి ముగించాడు లూకా. అటు తరువాత పౌలుకు ఏమి సంభవించునో తెలుసుకొనుటకు పౌలు ఆఖరుగా వ్రాసిన పత్రికలపై ఆధారపడి ఉంది గాని ఇంకా చరిత్ర మనకి తెలియదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు, మీరు రాసుకోండి. ఆయన రోమాలో ఉన్నప్పుడు క్రీశకం 61లో కొలసై పత్రిక వ్రాశాడు. ఆఖరు పత్రిక
రోమాలో ఉన్నప్పుడు క్రీశకం 61లో కొలసై పత్రిక వ్రాసి తుకికు చేత పంపించాడండి. తుకికు చేత పంపించాడు. అప్పుడే ఫిలోమోను పత్రిక వ్రాసి ఒనేసీము చేత పంపాడండి. విన్నారా? అప్పుడే రోమా ఖైదులో ఉన్నప్పుడే ఫిలోమోను పత్రిక వ్రాసి ఒనేసీము చేత పంపించాడు. కొలసై పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. అప్పుడే ఎఫెసీ పత్రిక వ్రాసి తుకికు చేతనే పంపించాడండి. ఎఫెసీ పత్రిక వ్రాసి తుకికు చేత పంపించాడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 21, 22, 21, 22. అలాగే క్రీస్తు శకం 61, 62లో ఫిలిప్పీ పత్రిక వ్రాసి ఎపఫ్రోదీతు చేత పంపించాడండి. క్రీశకం 61, 62లో ఫిలిప్పీ పత్రిక వ్రాసి ఎపఫ్రోదీతు చేత పంపాడండి. ఫిలిప్పీ పత్రిక 2, 25 నుండి 30. ఫిలిప్పీ పత్రిక 2, 25 నుండి 30. బహుశా ఇక్కడ నుండే కాబోలు పౌలు హెబ్రీ పత్రిక వ్రాసనని చెప్పుదురు. ఇక్కడ నుండే హెబ్రీ పత్రిక వ్రాసాడని చెబుతారండి. హెబ్రీ పత్రిక వ్రాసాడని కొందరు చెబుతా వస్తారు. సరే, ఏది ఏమైనా కొలసై పత్రిక, ఫిలోమోనుకు వ్రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఈ 4 పత్రికలను చరపత్రికలు అంటారు. ఏమండి? ఎన్ని రకాల పత్రికలు వ్రాశాడు పౌలు? బైబిల్ కాలేజ్ చేసిన వాళ్ళకి చెప్పాను, మీరు చెప్పాలి ఎన్ని రకాల పత్రికలు వ్రాశాడండి? మర్చిపోయారు. ఇలా మర్చిపోవడానికేనా మీకు చెప్పేది? ఏమండి, మర్చిపోతే ఎట్లా చెప్పండి? కాపరి పత్రికలు. ఎన్ని పత్రికలు వ్రాశాడు ఇంతకీ? 13. 3+1. 3 రకాలు బ్రదర్. వేదాంత పత్రికలు, చరపత్రికలు, కాపరి పత్రికలు. వెరీ గుడ్. దొరికిందా అండి? దగ్గర పెట్టుకున్నారన్నమాట. వేదాంత పత్రికలు వ్రాశాడు, కాపరి పత్రికలు వ్రాశాడు, చరపత్రికలు వ్రాశాడు. 3 రకాల పత్రికలు వ్రాశాడు. 13+1 14 అని చెప్పడానికి లేదు. ఎందుకంటే హెబ్రీ పత్రిక ఆయన వ్రాశాడో లేదు అనుమానం. ఎందుకంటే భాషా శైలిని బట్టి వారు చెప్పారు. ఈ పత్రికల్లో భాషా శైలి వేరు, ఆ పత్రికలో భాషా శైలి వేరు. అయితే పైన మాత్రం పౌలు రాసింది. ఎందుకంటే ఆ పేరు కరెక్ట్గా రాలేదు కాబట్టి ఇక ఇన్ని పత్రికలు, ఎక్కువ పత్రికలు వ్రాసిన వాడు ఈయనే గనుక ఈ పత్రిక ఆయనకే ఆపాదించాడు. చూడండి, కీర్తనల గ్రంథములో కొంతమంది పేర్లు అక్కడక్కడ కనబడతాయి. ఇక కనబడని పేర్లు, కనబడనివి అన్నీ కూడా దావీదు ఆపాదించి దావీదు కీర్తనలు అన్నట్టు అన్నమాట. దావీదు వ్రాసిన కీర్తనలు అన్నట్టు. అందులో ఎన్నో రకాల కీర్తనలు ఉన్నాయి. బైబిల్ కాలేజీలో ఏ ఏ కీర్తన ఎవరెవరు వ్రాశారు అవన్నీ కూడా చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనా ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పౌలు దేవుని కొరకు చేసిన ఆ త్యాగం, అద్దె ఇంట ఉండి చేసిన ఆ సువార్త ప్రయత్నంలో అనేకులు ప్రభు నమ్ముకున్నారు. తద్వారా ప్రభువుకు మహిమ ఆపాదించబడింది.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, అలాంటి గొప్ప శ్రేష్టమైన అనుభవం ఎట్లు పెట్టుకోవట్లేదు మీరు. అలాంటి శ్రేష్టమైన అనుభవాన్ని కలిగి ప్రభువును మహిమపరచిన సందర్భం. మనం కూడా ప్రియులారా ప్రభువు కొరకు నమ్మకంగా నిలుద్దాం. ఇక మనము కొద్ది వార్త, బహుశా అపోస్తుడైన పౌలు యొక్క అంతిమ యాత్ర రేపొక్క పాఠంలో విని అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని మనం ముగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచాం. చివరి వరకు ఆయన దేని కొరకు పోరాడాడో మనకు అర్థమైంది. రక్షణ పొందాలి, ప్రజలు రక్షణ పొందాలి. అదే కదండి ఈరోజు పాఠం అంతా. మన ప్రాణం పోయే వరకు మనం కూడా ఇతరులు రక్షణ పొందాలి, ఇతరులు రక్షణ పొందాలి, ఆ తపనతో, ఆ ఉద్దేశముతో, ఆ ఆలోచనతో మనము ప్రభు పని చేయవలసిన వారమై ఉన్నామని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అపోస్తలుల కార్యముల గ్రంథములో పౌలు చేసిన పరిచర్యను మేము వింటున్నప్పుడు మా హృదయాలలో కూడా ఇంకా ఎక్కువైన భారాన్ని పెట్టారు. ఇది వరకు చేసిన సేవ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా మేము చేయాలనేది మా హృదయములో మీరు పెట్టిన ఆ తలంపును బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఆ వరుసలో పని చేయడానికి మీరు చూపిన ఉపకార మహోపకారములు అన్నింటిని బట్టి కృతజ్ఞత వందనాలు, స్తుతి స్తోత్రాలు మీ నామమునకే చెల్లించుచూ ఉన్నాం. మా ప్రాణప్రియుడా, మీరు చేస్తున్న ప్రతి ఉపకారమును బట్టి స్తోత్రములు స్తుతులు మీ నామమునకే చెల్లించుచు మా ప్రాణనాథుడు ప్రియుడైన క్రీస్తే సమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.